అదే చెప్పేది. మనం ఆ బాణం నుంచి ఏం నేర్చుకోవచ్చు? అక్కడ బాణము అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఆ ధనస్సుని ఎందుకు ఇరవాలి? శివ ధనస్సు అది. నీలో అహంకారం తగ్గితేనే, నీలో అహంకారం పూర్తిగా నశిస్తేనే నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు. అది ఆయన కావాలని అది పెట్టింది కాదు. పైకి ఒక షరతు. షరతు మాత్రమే మనకు కనిపించే షరతు. అది కాదు. నీలో పూర్తిగా నువ్వు నిరహంకారి అయినప్పుడు మాత్రమే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. నిన్ను నువ్వు చేరుకోగలుగుతావు. అప్పుడు ఏది అడ్డు రాదు. అరిషడ్ వర్గాలు పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతాయి అక్కడ. నాశనం అవుతేనే అది ఇది లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ విల్లు, ఈ బాణం. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూడండి. దాని నుంచి కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. అవును. ఆ వింటిని వంచి ఆ తాడు తీసి పైన కట్టినప్పుడే, ఆ కట్టే ప్రయత్నంలోనే విరిగింది అది. ఓకే. అంటే అది వంగితేనే చాలు, ఇంకా అయిపోయింది పని. ఎప్పుడు వంగుతుంది? నీలో ఏమి దోషాలు లేనప్పుడు, నేను అనే అహంకారం లేనప్పుడు మాత్రమే నువ్వు వంగగలుగుతావు. నువ్వంటే నీకే కాదు, అందరికీ చెప్పేది. నేను అంటే నిటారుగా ఇట్లా ఎనుక్కుంటాం, అప్పుడు అన్ని దెబ్బలు తగులుతాయి. వంగితే ఇప్పుడు ఎవరు పాదాల పైన పడి మనం నమస్కారం చేస్తాము అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వంగి మనల్ని పైకి లేదా లేదు తీస్తారు కదా. అంటే దేంతో సాధ్యం అంటే నీ జ్ఞానంతోనే నువ్వేమైనా సంపాదించుకోగలుగుతావు. నీ అహంకారంతో దేన్ని సాధించలేవు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? తను ఎడం చెత్తెత్తేస్తాం, అట్టెత్తేస్తాం, ఇట్టెత్తేస్తాం. మళ్ళీ ఆ సీత అందం చూసి వచ్చినారు వాళ్ళంతా. సీత గుణగణాలుగా అవసరం లేదు వాళ్ళకి. సీత ఉండే అందం చూసి వచ్చినారు, మాకు కావాలా అని. అందుకే చెప్పేది, నువ్వెవరో తెలుసుకో, నీకేం కావాలనో తెలుస్తుంది అని. మళ్ళీ దీనికి దానికి ఏం సంబంధం అంటే సంబంధం ఉంది. వాళ్ళెవరు తెలుసుకోలేదు. వాళ్ళెవరు అని వాళ్ళకి వచ్చిన రాజులకంతా తెలియదు ఎవరు నేనెవరు అని. ప్రతి ఒక్కరికి వాళ్ళెవరు అనేది వాళ్ళకి తెలియదు. ఏం కోరుకోవాలో తెలియదు. వాళ్ళంతా మేము రాజులు అనే అహంకారంతో ఉన్నారు. ఆ రాజుకి ఏం కావాలో అందంగా ఉండే వస్తువు కావాలి వాళ్ళకి. ఆ దృష్టితో చూస్తున్నారు, ఆ దృష్టితో కోరుకున్నారు. రాముడు పరమాత్మ. ఆయన ఏం కోరుకున్నాడు? మనలాంటి ఒక భక్తుడు కావాలని కోరుకుంటాడు ఆయన. పరిపూర్ణమైన ఒక భక్తిని కోరుకుంటాడు, ఒక పరిపూర్ణత్వాన్ని కోరుకుంటాడు. అది చూస్తున్నాడు ఆమెలో, దాన్ని కోరుకున్నాడు ఆయన. అట్లాంటి ఒక జీవాత్మని ఎంచుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తా అంటాను, పాలు కాంచాలంటే పరిశుభ్రంగా పాల పాత్రని మరింతగా 2 సార్లు కాదు 3 సార్లు కడిగి శుభ్రంగా పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటే ఆ భగవంతుడి నైవేద్యానికి ఆ పాత్రని ఎంచుకుంటాం కదా మనమే. మరి భగవంతుడు కూడా మనల్ని అట్లనే ఎంచుకుంటాడు కదా. బాగా శుభ్రంగా అన్ని ఆయన ఎంచుకునేటప్పుడు మనం ఎంత ఇదిగా ఉంటే ఆయన మనల్ని ఎంచుకుంటాడు. ఆయన మనల్ని ఎంచుకోవాలంటే మనం ఎన్ని క్వాలిటీస్ ఉండాలి మనలో, ఎంత ప్యూరిటీ ఉంటుంది. అట్లా ఆ సీతలో ఆ జీవాత్మలో ఉంది కాబట్టి ఈ పరమాత్మ ఆ జీవాత్మని ఎంచుకున్నాడు. వీళ్ళకి అదేమీ కనిపించలేదు కాబట్టి వీళ్ళు పైన చూసిన అందాన్ని కోరుకున్నారు. వీళ్ళు అహంకారంతో ఉన్నారు కాబట్టి, రాజు అనే అహంకారంతో, రాజుకి ఏం కావాలా? ఏ వస్తువు ఈ ప్రపంచంలో ఏది అందంగా ఉంటే ఆ వస్తువు అంతా వాళ్ళకి కావాల్సి వస్తుంది. అట్లా ఆ రకంగా కోరుకుని వచ్చినారు కాబట్టి వాళ్ళకి అందలేదు అది.
హ్మ్. చూడు ఆ ప్రతి విషయము ఆత్మ జ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. అవును. రామాయణం అన్నా, భారతం అన్నా, ఉపనిషత్తులన్నా, హ్మ్. భగవద్గీత అన్నా, భాగవతం అన్నా, నువ్వు ఏదన్నా తీసుకో. ఇది తప్ప ఇంకేమీ లేదు. హ్మ్. అంటే మనం చూడగలగాలి. మనం దర్శించగలగాలి అంతే. అవును. ఆ శక్తి లేనప్పుడు అంతా ఒకటిగానే కనిపిస్తది. మనకేం అర్థం కాదు. హ్మ్. అప్పుడు రామాయణం అయితే ఏమి, భారతం అయితే ఏమి, లేదా ఒక సినిమా అయితే ఏమి అంతా ఒకటే మనకి. అవును. అందుకే పత్రిజీ ఈ సృష్టి ఒకే రకంగా ఉంది. నీ దృష్టికోణాన్ని మార్చుకో నువ్వు అన్నాడు. హ్మ్. సృష్టిని మార్చేదానికి పోదు. నీ దృష్టికోణాన్ని మార్చు. ఈ సృష్టిని మార్చాలంటే ఎన్నిటిని మారుస్తావు నువ్వు? ఎంత శక్తి ఉంది నీకు? ఎన్ని రోజులు బతుకుంటావు నువ్వు? హ్మ్. హ్మ్? జీవితం అంతైనా చాలదు. ఎన్ని సృష్టిని మార్చేదానికి మనకి ఎన్ని జన్మలు ఎత్తాలో ఆ! అయినా కూడా చాలదు. అది సారిపోదు. హుహు. మారుస్తాను అంటే వాళ్ళెందుకు ఊరికే ఉంటారు? వాళ్ళేం చేతులు హ్మ్. కట్టుకొని కూర్చోండారా? నేను మార్పు అని కొంచెం మారవడానికి. లేదు కదా! అది సాధ్యం అయ్యే పనా? కానే కాదు. కాబట్టి నీ దృష్టికోణాన్ని మార్చుకో. హ్మ్. ఊరంతా ముళ్ళుండాయి అంటే, ఆ ముళ్ళు పైన నువ్వు తివాచీ పరచాల్సిన అవసరం లేదు. ఎన్నెన్ని పరుస్తావు నువ్వు? చెప్పులేసుకుంటే చాలు నువ్వు. నీ కాళ్ళకు నువ్వు చెప్పులేసుకో సరిపోతది. హ్మ్. ఇది సూక్ష్మంలో మోక్షం అనేది. హ్మ్. ఇట్లాంటివన్నీ. సరేమో నాకు యోగా క్లాస్ టైమ్ అయింది. సరే. బై. థాంక్ యూ. బై. థాంక్ యూ.